శ్రీమాత్రే నమః. విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం 3/3/2026 సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ చంద్రగ్రహణం ఏ నక్షత్రం వారికి ఏ రాశిలో సంభవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం వారికి సంభవిస్తోంది. ఈ పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని అని కూడా అంటూ ఉంటారు. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో ఉంది. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో ఉండడం చేత సింహరాశిలో ఉన్నటువంటి మఘ, పుబ్బ, ఉత్తర 1-2 పాదముల వారు కూడా ఈ గ్రహణ శాంతి చేసుకోవాలి. ఈ గ్రహణ శాంతి చేసుకోవడం వల్ల దోషం తొలగుతుంది. అలాగే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:10 నుండి రాత్రి 6:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. కనుక 3:10 గ్రహణం పడుతుంది, 6:50 విడుస్తుంది. కనుక ఈ మధ్యలో చెప్పిన ఈ 3 నక్షత్రం వారు బయట తిరగకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చెప్పిన సమయంలో 6 బయట తిరగకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు, వృద్ధులు కూడా మధ్యాహ్నం 11:30 కల్లా వారి యొక్క భోజనాది క్రతువులు ముగించుకోవాలి. తదుపరి మరునాడు ఈ మఘ, పుబ్బ, ఉత్తర సింహరాశి వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకోవాలి. ఈ గ్రహణ శాంతి చేయడం ద్వారా దోషములు తొలుగుతాయి. ఈ గ్రహణ శాంతికి దానాలు ఏమి ఇవ్వాలి? ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ప్రీతికరమైన ధాన్యం బియ్యం. ఇది చంద్రగ్రహణం కేతుగ్రస్తంలో పడుతుంది. కేతువు ఈ గ్రహణాన్ని అవుతుంది కాబట్టి, కేతుగ్రస్తంతో గ్రహణం పడుతోంది కాబట్టి కేతువుకి ఉలవలు, కేజింపావు బియ్యము, కేజింపావు ఉలవలు, వెండి సర్పము, వెండి చంద్రబింబము, అలాగే ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గల్ల తువ్వాలు ఇవన్నీ కూడా మరుసటి రోజున దానం ఇవ్వడం ద్వారా గ్రహణ శాంతి కలుగుతుంది. నేను ఈ శాంతికి ఏమేమి ఇవ్వాలో ఇమేజ్ పెడతాను. అవి చూసి తగిన శాంతి చేసుకోండి. గ్రహణ ఫలితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ గ్రహణానికి సంబంధించి మిగిలిన నక్షత్రముల వారు, రాశుల వారు కూడా మరునాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ద్వారా గ్రహణ శాంతి చేకూరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.